కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదండీ! అలాగే నేను కూడా అనమాట. ఏదైనా పని చెయ్యాలి అని అంటే గనక చేసేయాలనమాట. అస్సలు ఆగను. ఇంక వెనక్కి తిరిగి కూడా చూడననమాట. ఏదైనా చేయాలంటే ఫిక్స్ అయిపోయి చేసేస్తాననమాట. అలాగే ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట అయితే స్టార్ట్ చేసేసాను. 4 పొయ్యిలు గ్యాస్ ఉన్నా గానీ దాన్ని పక్కన పెట్టి మరీ ఈరోజు కట్టెల పొయ్యి అయితే వెలిగించేసాను. ఈరోజు చేసే కర్రీ ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంకాయ కర్రీ అనమాట. దీనికోసం 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 టమాటాలని కట్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేశాను. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేశాను. వంకాయ ముక్కలు వేసినప్పుడు పసుపు వేయడం వల్ల కందమారకుండా ఉంటాయండి. ఇవి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గే వరకు కూడా దీన్ని మూత పెట్టి మనం మగ్గించుకోవాలన్నమాట. సో వంకాయ ముక్కలు మనకి బాగా సాఫ్ట్గా మగ్గాలి. దీంట్లోకి మనం ఇప్పుడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను. ఈ కారం ఆ వంకాయ కర్రీకి బాగా పట్టేలాగా కాసేపు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. కట్టెల పొయ్యి కదండీ! మంట కొంచెం తగ్గించి పెట్టుకుని మనం ఈ కర్రీని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందనమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ పాటు. సో ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి గానీ గ్యాస్ మీద వండిన వంటల కన్నా కట్టెల పొయ్యి మీద వండిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! మీరు కూడా టేస్ట్ చూసారా? టేస్ట్ చూస్తే గనక కామెంట్ చేసేయండి. ఈ వంట అయ్యే వరకు కూడా నా చేతులైతే కుదరలేవనమాట. 10 సార్లయినా మూత తీసి చెక్ చేస్తూ ఉన్నాననమాట. ఎక్కడైనా అడుగు పట్టేస్తుందా ఏంటా అనేసి దగ్గరుండి చాలా బాగా కుక్ చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత మన కర్రీ అయితే కుక్ అయిపోయినట్టే. ఫైనల్‌గా దీంట్లోకి కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. సో కర్రీ అయితే బాగా దగ్గరగా అయ్యిందండి. కట్టెల పొయ్యి కదా! నేనేమైనా పొగ స్మెల్ వస్తుందని అనుకున్నాను గానీ ఏమీ స్మెల్ అయితే లేదు. కర్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మంట సన్నగా పెడుతూనే ఉన్నాము. సో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా యమ్మీగా అయితే ఉంది. మేము టేస్ట్ కూడా చూసేసాము. నెక్స్ట్ ఇదే కట్టెల పొయ్యి మీద ఇంకా ఏమేమి వంటలు చేస్తే బాగుంటాయో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి.